రాయలపాటి పెద్దరాజు గారు సిద్ధాంతము. వీరికి 3 బిడ్డలు, 2 ఆడబిడ్డలు, 1 మగ బిడ్డ. మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇంటి కాలు చేయి లాగేసింది. మరి కుటుంబ ఆధారం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మరి వీరికి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆర్థిక సహాయతను అందజేస్తూ ఉన్నాను. ఈ కుటుంబ ఆదరణ పోషణ కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వీరప్ప చెరువులో సహోదరుడు రంగారావు గారు, మరి ఈయనకి ఈ మధ్య బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగేసింది. మరి జీవనోపాధి ఏమీ లేదు. అలాగే వీరి యొక్క కుమారుడు ఆనంద్, మరి ఈయన 10 సంవత్సరాల నుంచి కాలుతో ఇలాగే బాధపడుతున్నాడు. ఈ కాలు తగ్గట్లేదు, మొత్తం పెద్ద గుండె అయిపోయి గాయంతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. మన షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా 2,000 రూపాయలు వీరికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాము. అయ్యా ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఓకేనా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కత్తవపాడులో మరి గృహాలు కాలిపోయి ఈ కుటుంబంలో 3 ఫ్యామిలీలు ఉంటున్నారు. మరి గృహం కాలిపోయి మొత్తం అన్నీ కూడా కాలిపోయి ఏమీ కూడా లేవు, నిరాధారంగా ఉన్నారు. మరి వీరు మరలా కోలుకెళ్ళలాగా ప్రార్థన చేయండి. షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము. వీరి కొరకు ప్రయత్నం చేయండి. మీకు మళ్ళా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు తణుకులో ఉన్నాము. తణుకు పాతూరులో చెదలవాడ సురేష్ గారు యవనస్తుడు. ఈ బిడ్డ మరి కాళ్ళు వీక్ అయిపోయి పని చేయట్లేదు, నడవలేకపోతున్నారు. వీళ్ళ అమ్మగారు కూడా బలహీనరాలు, వృద్ధురాలు, చెవుడు. మరి బిడ్డ చాలా బలహీనంగా ఉన్నారు. ఈ యవనస్తుడైన బిడ్డ త్వరలో కోలుకుని ఆరోగ్యం పొందినట్లుగా ప్రార్థన చేయండి. షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాము. దేవుని కృప ఈ బిడ్డపై ఉండేలా ప్రార్థన చేయండి. ఓకే, జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వీరభద్రపురంలో ఉన్నాము. పురిల్ల శ్రీనివాసరావు గారు కాళ్ళు 2 కాళ్ళు తినేశాయి, ఈ చేతులు కూడా తినేశాయి. మరి ఒళ్ళంతా మచ్చలు, బలహీనత. వీరి భార్య కూడా వికలాంగురాలు, జీవనాధారం లేదు, వైద్య ఖర్చులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మరి చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారు. షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాను. ఈ బిడ్డ కొరకు, వీరికి ఆర్థిక అవసరం కొరకు ప్రార్థన చేయండి. పంజాబ్ వ్యాపారంలో దైవజనులు వీర దానిలు గారి యొక్క చర్చిలో ఉన్నాము. దైవజనులు దాదాపు 27 సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. మరి వీరి యొక్క కాలు బోధకాల కింద వచ్చి షుగర్ వల్ల ఇంకా చాలా లావు ఉండేది, నడవలేని పరిస్థితి, కిడ్నీ ప్రాబ్లము, బీపీ, షుగరు, సేవ చేసి గృహదర్శనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న సంఘము. మరి నాన్నగారు దాని త్వరలో కోరుకుని ఆరోగ్యం పొందేలాగా అందరి కోసం, నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. మరి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 3,000 రూపాయలు నాన్నగారి యొక్క మందుల కోసం మొత్తం అందజేసుకుంటున్నాము. నాన్నగారి కోసం, దైవజనం కోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ తల్లి చొప్పల మార్తమ్మ గారు మరి దైవ పరిచర్యల్లో చాలా కాలం నుంచి ఉంటూ ఉన్నారు. మరి ఎన్ని సంఘాలు కట్టినా కానీ సంఘాలన్నీ పాడైపోయి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. 4 బిడ్డలు ఉన్నారు కానీ బిడ్డలు చూడట్లేదు. మరి ఈ రోజున సువార్తకి వెళ్ళి పరిచర్య చేసి పోషించబడే పరిస్థితి లేదు. మరి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చొప్పల మార్తమ్మ గారికి కొద్ది ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాను. అమ్మగారి ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగుతాయి. మహిమ కలుగును గాక. ఈరోజు పెరవల్లో ఉన్నాము. వేండ్ర సిద్ధయ్య గారు దాదాపు 35 సంవత్సరాల నుంచి లారీ డ్రైవర్గా పనిచేశారు. మొదటిగా ఈ కాలుకి షుగర్ వచ్చింది.
ఇది కొంచెం పర్వాలేదు. మరి కాలు మొత్తం తీసివలసి వచ్చింది. మరి జీవనోపాధి ఏమాత్రం కూడా లేదు. అద్దెలతో ఉన్నారు. ఈ సొంత ఇల్లు కూడా లేదు. ఆదరించేవారు, ప్రేమించేవారు లేరు. ఇదిగో ఎలాగ ఈయన పొలం తీసుకుని అదితోనే జీవనోపాధి చేస్తూ ఉన్నారు. మరి వీరికి సాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఒక 2,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేస్తూ ఉన్నాము. మరి ఈ బిడ్డ యొక్క అవసరతల కొరకు ప్రతిదినం మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని కృప వీరిపై సమృద్ధిగా ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కండవల్లో ఉన్నాం. సౌదుల సత్యనారాయణ గారు, వీరి 2 కాళ్ళు కూడా ఇరిగిపోయాయి. మరి ఏదో చిన్న కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. ఆ కొబ్బరికాయల వ్యాపారం కూడా లేదు. ఈ రోజున చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈయన ఆరోగ్యం కొరకు, ఆదాయం కొరకు, కుటుంబ పోషణ కొరకు ప్రార్థన చేయండి. షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా 1,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము. మరి యొక్క దీవుల కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును. పంజాబ్ వ్యాపారంలో దైవజనులు వీరా దానియేలు గారి యొక్క చర్చిలో ఉన్నాము. దైవజనులు దాదాపు 27 సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. మరి వీరి యొక్క కాలు బోధకాల కింద వచ్చి షుగర్ వల్ల ఇంకా చాలా లావు ఉండేది. నడవలేని పరిస్థితి, కిడ్నీ ప్రాబ్లము, బీపీ, షుగరు, సేవ చేసి గృహదర్శనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న సంఘము. మరి నాన్నగారు దానియేలు గారి వల్ల కోరుకుని ఆరోగ్యం పొందేలాగా అందరి కోసం, నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. మరి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 3,000 రూపాయలు నాన్నగారి యొక్క మందుల కోసం మొత్తం అందజేస్తూ ఉన్నాము. నాన్నగారి కోసం, దైవజనుల కోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. రావులపాలెం శుభోదయ బ్లైండ్ హాస్టల్ నుంచి జమీమా గారు, నాగరాజు గారు వచ్చారు. వీరు పుట్టుకతోనే బ్లైండ్. ఒక హాస్టల్ నడిపిస్తున్నారు. వీరి యొక్క భర్త విల్సన్ గారు, ఆయన కూడా బ్లైండే. 20 మంది ఉంటారు. మరి రెంట్కు రూమ్ తీసుకుని అక్కడ ఆ 20 మందిని పోషిస్తూ ఉన్నారు. చాలా పర్యాయములు వారికి మనం హెల్ప్ చేసాం. భోజనాలన్నీ, దుప్పట్లు, చేపలు, చీరలు అని. మరి ఈ మధ్యకాలంలో చేయలేకపోయాము. షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి ఒక 3,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వీరికి అందచేస్తూ ఉన్నాము. అలాగే మీలో ఎవరైనా సహకరించదలిచిన వారు ఉన్నట్లయితే సహకరించండి. వీరు అందరూ కూడా, ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లైండ్సే. వాళ్ళకి ఏ హెల్ప్ లేదు, ఏ సహకారం కూడా లేదు. మనలాంటి వారు సహకరిస్తే తప్ప వేరే సోర్సెస్ లేవు. ఇటువంటి వారిని ఆదరించడం నిజమైన భక్తి కనుక తప్పనిసరిగా మీరు అందరూ సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. రావులపాలు శుభోదయ బ్లైండ్ హాస్టల్లో ఉన్న ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పుట్టుకొని మీరు గుడ్డివారు. మరి రీసెంట్గా ఈ యొక్క రూమ్లు తీసుకున్నారు. కింద పైన 16,000 రెంట్గా అవుతుంది. నెలకు వచ్చేసరికి 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చులు అయిపోతున్నాయి. వీళ్ళని ఆదరించే వారు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మొన్న ఆదివారం కూడా కొద్ది సహాయం చేశాం. మరి ఈ రోజున ఇక మెయింటెనెన్స్ కోసం ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాము. ఈ శుభోదయ బ్లైండ్ హాస్టల్ కొరకు ప్రార్థన చేయండి. దాదాపు 20 మంది ఉన్నారు. చాలా మంది బయటికి వెళ్ళారు. వీరి అవసరతల కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందుకే మరి చక్కని నూతన వస్త్రాలను బహుకరిస్తూ ఉన్నారు. మరి ఈ వస్త్రాలను స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. అలాగే పైన
ఇంకేం